మీరు ప్రతి మంత్ 5,000 పెడితే చాలు మీకు 5 కోట్లు అనేవి వస్తాయి. అది ఎలా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దేంట్లో? ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది ఒక రిటైర్మెంట్ స్కీమ్ అనమాట. రిటైర్మెంట్ స్కీమ్ అంటేనే అర్థమవుతుంది కదా. ఈ మనీ అనేవి ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ఆఫ్టర్ 60 years తర్వాత వస్తాయన్నమాట. సో మీరు కనుక ఎవ్రీ మంత్ 5K ఇన్వెస్ట్ చేస్తే చాలు మీకు 60 years తర్వాత అంటే 60 ఏళ్ళ తర్వాత 5 కోట్లు అనేవి మీ సొంతం అయిపోతాయి. సో అసలు ఈ ఎన్పిఎస్ అంటే ఏంటి? దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఎవరెవరికి అర్హత ఉంది? దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, సో దట్ మీరు ఎలాంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ని అయితే మిస్ అవ్వరు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఛానల్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్, లెర్నింగ్, నాలెడ్జ్కి సంబంధించిందనమాట. ఈ ఛానల్ ద్వారా చిన్నపిల్లలు నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకుంటారు. చిన్నపిల్లలు అయితే జీకే అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది. అండ్ పెద్దవాళ్ళకి న్యూస్, ఇన్ఫర్మేషన్ అండ్ ఫినాన్షియల్ పరంగా అయితే ఉపయోగపడుతుంది. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకుంటారు. అండ్ మీరు కూడా కొన్ని వీడియోస్ని వెళ్ళి చూడండి, మీకు నచ్చితేనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎన్పిఎస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ అండి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్పిఎస్ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్. దీన్ని రెగ్యులేట్ చేసేది పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ స్కీమ్లో ఎలాంటి మోసం అనేది జరగదు. అండ్ దీనికి ప్రభుత్వమే హామీ అనమాట. మీరు అందరూ అనుకోవచ్చు, మా ఏజ్ జస్ట్ 30 కదా, మాకు ఇప్పటి నుంచే ఈ రిటైర్మెంట్ స్కీమ్ ఎందుకు అని. కానీ అది రాంగ్ వే ఆఫ్ థింకింగ్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు డబ్బు వస్తుంది కాబట్టి సో ఫినాన్షియల్గా మనకు ఏం ప్రాబ్లం ఉండదు ప్రజెంట్ అయితే. బట్ అదే ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ఆఫ్టర్ 60+ తర్వాత జాబ్ చేయలేము అండ్ ఏదైనా బిజినెస్ కూడా చేయలేము. అండ్ మన హెల్త్ కూడా సపోర్ట్ చేయదు. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ఉంటే పెరిగిపోతూనే ఉంటాయి కాబట్టి ఖర్చులు కూడా అలానే పెరుగుతూ ఉంటాయి. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకంటూ మనీ అనేది ఉండాలి కాబట్టి ఈ ఎన్పిఎస్ స్కీమ్ అనేది మన అందరికీ అవసరం. దీంట్లో ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్ నుండే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఈ ఎన్పిఎస్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అని నేను మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ వచ్చేసరికి 30 అండ్ మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి 60 అనమాట. సో ఈ గ్యాప్ ఉంది కదా, అంటే ఏది ఈ 30 years గ్యాప్ ఉంది కదా. సో ఈ 30 years గ్యాప్లో మీరు ఎవ్రీ మంత్ ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీకు 60 years రాగానే అప్పుడు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో అసలు ప్లస్ వడ్డీ కలిపి వచ్చిన అమౌంట్లో 60% వరకు మీ అమౌంట్ మీకు మొత్తం బ్యాంక్లో వేసేస్తారు. అండ్ మిగిలిన 40% వచ్చేసరికి మీకు మంత్లీ పెన్షన్ రూపంలో ఇస్తారనమాట. అంటే మీకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 60% అయితే మీ బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు అండ్ మిగిలిన 40% అయితే మీకు అప్పుడు ఇవ్వరు. మీకు మంత్లీ పెన్షన్ రూపంలో మీ బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు. అండ్ ఈ 40% అనేది 0 అయ్యే వరకు మీకు మంత్లీ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మిడిల్లో కనుక మీకు ఏమన్నా అయ్యి చనిపోతే ఎవరైతే మీరు నామినీగా పెట్టారో వాళ్ళకనేది మీకు మిగతా రావాల్సిన అమౌంట్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా మీ నామినీకి అయితే వేస్తారనమాట. ఇక్కడ నేను ఈటీ అంటే ఎకనామిక్ టైమ్స్ దాంట్లో ఈ ఎన్పిఎస్ అకౌంట్ని యాడ్ చేసి చూస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఎవ్రీ మంత్లీ వచ్చేసరికి 5,000 పే చేస్తున్నట్లుగా వేస్తున్నాను. అండ్ మై కరెంట్ ఏజ్ వచ్చేసరికి 25 years అని వేస్తున్నాను. అండ్ దెన్ క్యాలిక్యులేట్ చేస్తే మన టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసరికి 21 lakhs అండ్ మన మెచ్యూరిటీ టోటల్ వాల్యూ వచ్చేసరికి 5.62 crores. అంటే 21 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటే మనకు వచ్చేసరికి 5.62 crores వస్తున్నాయన్నమాట ఈ ఎన్పిఎస్ స్కీమ్ ద్వారా. అండ్ మనం ఈ రిటైర్మెంట్ అప్పుడు 60%, 40% ఇస్తారు అని చెప్పాను కదా. అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను చూడండి. 60% అంటే
3.37 crores అయితే మీకు ఇచ్చేస్తారు. అండ్ మిగిలిన 40% అంటే 2.25 crores మంత్లీ పెన్షన్ ద్వారా, అంటే ఇక్కడ మీరు చూడండి పెన్షన్ పర్ మంత్ 1.24 lakhs పర్ మంత్ అనేది మీకు ఇస్తారు. ఈ 40% అంటే 2.25 crores జీరో అయ్యే వరకు మీకు ఈ మంత్లీ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారనమాట, జీరో అయ్యే వరకు కూడా. అండ్ మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ ఎన్పిఎస్ అకౌంట్ని ఎక్కడ అప్లై చేయాలి అంటే మీరు ఏ బ్యాంక్ వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఆర్ మీ సేవ ఈ సేవ దగ్గరికైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో మీరు బ్యాంక్కి వెళ్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ని ఇస్తారు. అది ఫిల్ చేసి బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి. మీరు మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే చాలు, మీకు ఎన్పిఎస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేస్తారు. అండ్ మీరు ఏ బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకున్నా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు కదా, ఆ అప్లికేషన్ ఫామ్లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని మీరు చూస్ చేసుకోవాలన్నమాట. మీకు కావాల్సిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లైక్ బిర్లా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కోటక్ ఎక్సెట్రా వాటి మీద టిక్ చేస్తే మీ డబ్బు అనేది ఆ కంపెనీకి వెళ్తుంది. అండ్ దాంట్లో ఆ కంపెనీలో ఉన్న ఫండ్ మేనేజర్ గారు మీ డబ్బుని మిగతా ప్లేసెస్లో పెట్టుబడి పెడతారు. అంటే లైక్ ఈక్విటీస్, బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అండ్ ఆ వచ్చే మనీనే మీకు ఇస్తారనమాట. సో ఏ అసెట్ మేనేజ్మెంట్ అయితే మంచిగా రిటర్న్ ఇస్తుందో దాన్ని చూస్ చేసుకోండి. మీరు అప్లై చేసే ముందే వాటి పాస్ట్ రిటర్న్స్ని చూసుకోండి. ఏదైతే ఎక్కువ రిటర్న్ ఇస్తుందో, ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుందో ఆ కంపెనీ యొక్క అసెట్ మేనేజ్మెంట్ మీద టిక్ చేయండి. సో ఇలా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలన్నమాట. అండ్ ఈ ఎన్పిఎస్ ఖాతాని ఎలా ఓపెన్ చేయాలి అంటే దీని ఓపెనింగ్ ఫీజు వచ్చేసరికి 500 అనమాట. సో స్టార్టింగ్లో 500 అయితే పే చేయాలి. అండ్ ఇయర్లీ డిపాజిట్ మినిమం వచ్చేసరికి 1000 రూపీస్ అయినా కట్టాలి. అండ్ దీన్ని మీరు ఇయర్లీ ఆర్ మంత్లీ ఎలా అయినా కట్టుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఈ ఇయర్లీ మినిమం 1000 కనుక కట్టకపోతే మీ ఎన్పిఎస్ అకౌంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఎన్పిఎస్ని మిడిల్లో విత్డ్రా చేయలేము. ఆఫ్టర్ రిటైర్మెంట్ అయితేనే ఎన్పిఎస్ని విత్డ్రా చేయగలం. బట్ కొన్ని కండిషన్స్లో మిడిల్లో కూడా ఈ ఎన్పిఎస్ అకౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అవి ఏం కండిషన్స్ అంటే మీ హెల్త్ బాగోపోయినా, ఆర్ మీ పిల్లల పెళ్ళి అయినా, ఆర్ మీరు కొత్తగా ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నా, ఇలాంటి కండిషన్స్లో అయితే మీ యొక్క ఎన్పిఎస్ అకౌంట్ని మధ్యలో విత్డ్రా చేయొచ్చు. అండ్ అలానే ఈ ఎన్పిఎస్కి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీన్ని సెక్షన్ 80CCDIA ఆర్ సెక్షన్ 80CCDIB ఆర్ సెక్షన్ 80CCD2. సో ఈ సెక్షన్స్ కింద మీరు అప్ టు 2 lakhs ఇయర్లీ ఆదా చేసుకోవచ్చు ఈ ఎన్పిఎస్ స్కీమ్ ద్వారా. ఇది ఎన్పిఎస్ టైర్ 1 గురించి అనమాట. అండ్ ఈ ఎన్పిఎస్లో టైర్ 2 కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఎన్పిఎస్ టైర్ ఓపెన్ చేసిన తర్వాతనే ఎన్పిఎస్ టైర్ 2 అనేది ఓపెన్ చేయాలి. టైర్ 1 అండ్ టైర్ 2 సపరేట్ అనమాట. అండ్ ఈ టైర్ 2లోవి మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. రిటైర్మెంట్ అయ్యేదాకా ఉండాలని కాదు, ఎప్పుడైనా మనం దీంట్లో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు మన అమౌంట్ని. అండ్ ఈ టైర్ 2 ఓపెన్ చేయడానికి 1000 మనం అయితే కట్టాలి. ఓపెనింగ్ ఫీజ్ లాగా 1000 అనేది స్టార్టింగ్ కట్టాలి. అండ్ ఇయర్లీ మినిమం 250 కడితే చాలు, ఈ ఎన్పిఎస్ టైర్ 2కి మనం ఎలిజిబుల్ అనమాట. అండ్ ఈ టైర్ 2ని ట్యాక్స్లో పెట్టడానికి కుదరదు. దీన్ని అయితే మనం ట్యాక్స్లో యాడ్ చేయలేము ఈ టైర్ 2ని. సో ఈ టైర్ 2ని ఎప్పుడైనా మనం మన అమౌంట్ని విత్డ్రా చేసేసుకోవచ్చు, రిటైర్మెంట్తో అయితే పని లేదు. ఇది టైర్ 1కి టైర్ 2కి డిఫరెన్సెస్ అనమాట. ఈ టైర్ 2ని ఎవరు అప్లై చేసుకుంటారు అంటే మాకు ఇంకా ఇన్వెస్ట్ చేయాలని ఉంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కంటిన్యూ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ టైర్ 1 ఎన్పిఎస్ టైర్ 1తో సహా ఎన్పిఎస్ టైర్ 2లో కూడా పెట్టుకుంటారు. ఈ ఎన్పిఎస్ అకౌంట్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆటోమేటిక్ అనమాట. అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి డిఫాల్ట్గా వాళ్ళే ఓపెన్ చేసేస్తారు. బట్ వేరే ఎవరైనా సరే, వేరే ఏ ఎంప్లాయీస్ అయినా సరే మనమే బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ ఎన్పిఎస్ అకౌంట్ కోసం. సో ఇది అండి ఎన్పిఎస్ స్కీమ్ గురించి. అండ్ ఈ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ పెన్షన్ స్కీమ్ అనమాట. అండ్ మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మీ యొక్క కమెంట్ని యాడ్ చేయండి. నేను వెంటనే మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.